పండగైనా సంబరమైనా మీ ప్రతి సెలబ్రేషన్కి ఓన్లీ చాయిస్ వేగా జ్యువెలర్స్. ఎక్స్క్లూజివ్ బ్రైడల్ జ్యువెలరీ ఆఫర్స్. షాప్ నౌ. అరబిక్ సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఓమన్ తీరంలో జరిగిన ఒక ఘోరమైన ఘటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. అమెరికా దాడుల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారిలో మన విశాఖవాసి ఉండడం అందరినీ కలిసివేస్తోంది. దేశం కోసం, కుటుంబం కోసం విదేశాల్లో కష్టపడుతున్న మన తెలుగు బిడ్డ ఇలా ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. ఓమన్ తీరంలో ప్రయాణిస్తున్న ఒక వాణిజ్య నౌకపై అమెరికా సేనలు అకస్మాత్తుగా దాడి చేశాయి. ఈ దురదృష్టకర సంఘటనలో 3 భారతీయులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో విశాఖపట్నానికి చెందిన 44 ఏళ్ల సురేష్ పట్నాలా ఉన్నారు. ఆయన ఆ నౌకలో మెరైన్ చీఫ్ ఇంజనీర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని ఢిల్లీలోని ఆంధ్ర భవన్ అధికారులు అధికారికంగా నిర్ధారించారు. నౌకపై జరిగిన దాడిలో సురేష్ చనిపోయారనే వార్త తెలియగానే ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. సురేష్ పట్నాలా కేవలం ఒక ఇంజనీర్ మాత్రమే కాదు, ఒక కుటుంబానికి వెన్నెముక. ఆయనకు భార్యతో పాటు 13 మరియు 10 ఏళ్ల వయసున్న 2 కుమారులు ఉన్నారు. ఇంట్లో సురేష్ రాక కోసం ఎదురు చూసిన వారికి ఈ వార్త పిడుగుపాటులా తగిలింది. వచ్చే జూన్ 24న ఆయన వివాహ వార్షికోత్సవం ఉంది. ఆ రోజున అందరం కలిసి వేడుక చేసుకుందామని అనుకున్న సురేష్ ఇలా శవమై తిరిగి వస్తారని ఎవరూ ఊహించలేదు. కుటుంబ సభ్యుల రోదనలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. ఈ ఘటనపై ఢిల్లీలోని ఆంధ్ర భవన్ అధికారులు పూర్తి స్థాయిలో స్పందించారు. భారత విదేశాంగ శాఖతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. మృతదేహాలను స్వదేశానికి రప్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. అమెరికా ఎందుకు ఇలాంటి దాడికి పాల్పడింది, అసలు నౌకలో ఏం జరిగింది అనే అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అంతర్జాతీయ జలాల్లో జరిగిన ఈ దాడి ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది. నౌకపై దాడి జరిగిన సమయంలో సురేష్ తన విధులు నిర్వహిస్తున్నారు. దేశ సరిహద్దులు దాటి సముద్రం మధ్యలో కష్టపడుతున్న వారికి ఇలాంటి పరిస్థితి ఎదురు కావడం చాలా దారుణం. సురేష్ పట్నాల మృతితో విశాఖపట్నంలోని ఆయన నివాసం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయనను కడసారి చూసేందుకు కుటుంబ సభ్యులు ఎంతగానో తప్పిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని సురేష్ భౌతిక కాయాన్ని వీలైనంత త్వరగా విశాఖకు చేర్చాలని స్థానికులు కోరుతున్నారు. విదేశాల్లో పనిచేసే మన భారతీయులకు రక్షణ కల్పించే విషయంలో కేంద్రం కఠినంగా వ్యవహరించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. సురేష్ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అందరి కళ్ళు సురేష్ మృతదేహం ఎప్పుడు ఇంటికి వస్తుందా అనే దానిపైనే ఉన్నాయి. ఈ ఘటన విశాఖ జిల్లాకే కాకుండా రాష్ట్రం మొత్తం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. నా కొడుకు సీమెన్గా పనిచేసి 12 సంవత్సరాలు అయ్యిందండి. 2 బాబులు. మాకు మధ్యాహ్నం 12 గంటలకు వార్త తెలిసిందండి, 11 గంటలకి. అందు గురించి మా కొడుకుని మాకు వరకు చేరుస్తారని మేము ఆశిస్తున్నామండి. ఫస్ట్ నుంచి వాళ్ళ డాడీ షిప్లో షిప్ ఇంజనీర్ అసిస్టెంట్గా సూపర్వైజర్ రిటైర్మెంట్ అయ్యారండి. షిప్ యార్డ్లో జాబ్ అయింది. కొడుకు సీమెన్ సర్కిల్ వెళ్తాను మమ్మీ అంటే ఓకే అని చెప్పి మేము ఇంట్రెస్ట్గా ఉంది కదా అని ఓకే అని చెప్పామండి. ఇప్పుడు చీఫ్ ఇంజనీర్ అండి, 12 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నాడు. అలాగా దుబాయ్ మొత్తం అంతా గల్ఫ్ కంట్రీస్ అన్నీ తిరిగాడమ్మా. 1 year 2 years కూడా చేసేసాడు. అది వాళ్ళ భార్యకి పిల్లలకి కొంచెం మీరు న్యాయం చేయండి అమ్మా, మా బిడ్డని మాకు చేర్చండి, త్వరగా చేర్చాలని మేము కోరుకుంటాం. చీఫ్ ఇంజనీర్గా ఇచ్చాడు భగవంతుడు అవకాశం, కానీ మా బిడ్డని మేము కోల్పోయాం. ఇప్పటికీ కూడా ఫోటో వేరుగా వచ్చింది, మాకు అది తెలియాలి. ఫోటో మాత్రం మా అబ్బాయిది కాదండి, అది మాకు తెలియపరచండి మీరు. అది దానికోసం మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అనుమానం ఉందండి మాకు, మా బాడీ వస్తుంది అంటున్నారు కానీ బాడీ కాదండి, నా కొడుకే తీసుకురావాలి. దానికి మీరందరూ సపోర్ట్గా ఉంటారంటే. మీకు ఎందుకమ్మా అనుమానం ఉంది? ఇప్పుడు ఛానల్లో వచ్చిందండి, పేరు ఒకటే, చీఫ్ ఇంజనీర్ ఒకటే, పట్నాల సర్నేమ్ ఒకటే, కానీ ఫేస్ మాత్రం బాబుదండి 81 పుట్టాడు. 81 అండి. డేట్ ఆఫ్ బర్త్ August 30. ఆదరిస్తే చాలండి. మా అబ్బాయికి 88 ఇవ్వాల్సిన అక్కడ శాలరీస్ అవి ఏమైనా 2 years నుంచి ఇవ్వట్లేదట. అవి కూడా రప్పించడానికి, వాళ్ళ భార్యకి ఏదన్నా జాబ్ ఇచ్చినా పర్వాలేదు, పిల్లల్ని చదివించడానికి అన్నీ చూసుకుంటే చాలండి.